హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? అందరూ చూసారా? ఇందులో మనకు పనికిరానివి ఆల్ అవుట్ బాక్స్ ఉంది కదండి, అదొకటి శుభలేఖ. ఆ శుభలేఖ మీద ఉన్న డిజైను తీసుకున్నాను. దారపు రీళ్ళు ఉంటాయి కదండి, మనం మిషన్ కుట్టినప్పుడు దారపు బంతికి వేస్ట్ రీల్స్ వస్తాయి కదా, అవి కూడా పనికిరానియే కదా, అవి కూడా యూజ్ చేశాను ఇందులో. పనికిరాని వస్తువు అంటూ ఏది ఉండదండి ఇంట్లో, అన్నీ పనికొచ్చాయే. ఎందుకంటే దాన్ని క్రియేట్ చేసే మనుషులు ఇంట్లో ఉన్నారంటే పనికిరానిది కూడా దాన్ని క్రియేట్ చేసి అందంగా చూపించగలరు. ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కూడా ఒక క్రియేటర్ ఉంటారండి. మా ఇంట్లో అయితే నేను. మరి మీ ఇంట్లో ఎవరు? మీరే గుర్తించండి. ఎవరి క్రియేటివిటీ వాళ్ళదండి. నేను ఇలా తయారు చేశాను, ఇంకొకళ్ళు ఇంకొక రకంగా తయారు చేస్తారు, నాకన్నా బాగా తయారు చేస్తారు. ఒక క్రియేటర్ ఇంట్లో ఉంటే వేస్ట్ పోయేది ఏది ఉండదండి. గమ్ అయితే ఉండలేదండి. ఇది ఎల్వేట్ క్లాత్ తీసుకున్నాను కదా, మామూలుగా కాటన్ క్లాత్ అయితే ఉండేదేమో, వెల్వేట్ క్లాత్ కదా, అందుకనే గమ్ అయితే ఉండలేదు. అందుకనే నేను ప్లాస్టర్ అంటించాను, వైట్ ప్లాస్టర్ అంటించాను అన్నమాట. ఎల్వేట్ క్లాత్ మీద గమ్ము పెట్టి అంటించేద్దామని తెగ ప్రయత్నిస్తున్నాను, కానీ అది మాత్రం నిలవట్లేదండి. ఆ కాగితం, ఆ పేపరు, కార్డు కూడా సరిగ్గా అంటుకోవట్లేదు. అందుకనే నేను మొత్తం అంతా కలిపి చివరిలో ప్లాస్టర్ అయితే వేసేసాను. వీడియోలో చూపించలేదులే, ప్లాస్టర్ వేసుకున్నాను, లేకపోతే అది నిలవట్లేదండి గమ్ముతో. అది శుభలేఖ మీద డిజైన్ అండి. ఆ డిజైను ఎంతవరకు ఉందో అంతవరకు అలా కటింగ్ చేశాను. ఈ శుభలేఖ మా ఇంటికాడ కాదండి, మా అమ్మోళ్ళ ఇంటికాడ ఉంటే ఆ శుభలేఖ మీద ఆ డిజైన్ చూడంగానే నాకు నచ్చి ఇలాంటిది ఒకటి తయారు చేయొచ్చు అనే ఆలోచన వచ్చి దాన్ని తీసుకొచ్చుకున్నాను. తీసుకొచ్చి ఆ డిజైన్ ఎలా ఉందో అలా కటింగ్ చేసి ఇలా సెట్ చేశాను. ఎలా ఉంది మరి నా ఐడియా? బాగుందా? నచ్చిందా? ఐడియాలు ఏముందిలేండి, బోల్డన్ని ఉంటాయి. అవి యూజ్ చేసినప్పుడే కదా ఇలా అందమైన ఐటమ్స్ తయారవుతాయి. అవి గోల్డ్ కలరే పెట్టాను కదండి. అవి దారబంతి ఉంటుంది కదా, మిషన్ కుడతాం కదా మనం, ఆ దారపు రీలు అనమాట, ఖాళీ వేస్ట్ రీల్ అనమాట అవి. దానికి గోల్డ్ ప్లాస్టర్ వేసి అలా సెట్ చేశాను అనమాట. చూసారా, మనకి ఎందుకు పనికి రాకోకుండా పని అవ్వంగానే పారేసే వాటితో ఎంత మంచిగా డెకరేషన్ చేశానో. దారపు రీళ్ళు పనికిరావు, ఆ శుభలేఖ పెళ్ళయిన తర్వాత పనికిరాదు, ఆల్అవుట్ బాక్సు పనికిరాదు, ఈ మూడు కూడా పనికిరానియే. చూసారా ఎంత మంచి చైరు తయారయ్యిందో. ఫైనల్గా లేస్ అయితే అలా పెట్టేశాను. లేస్ కూడా మామూలుగా అంటిలేదండి, అంటుకోవట్లేదు కదా, అందుకని లేస్ ఏం చేశానంటే వెనకాల డబుల్ ప్లాస్టర్ పెట్టి డబుల్ ప్లాస్టర్కి అంటించా. మీరు గనక ఇలా తయారు చేయాలి అనుకుంటే కాటన్ క్లాత్ తీసుకోండి. కాటన్ క్లాత్ కన్నా వెల్వెట్ క్లాతే లుక్గా ఉంటుంది. ఒకవేళ వెల్వెట్ క్లాత్ తీసుకుంటే కనుక ముందు గమ్ముతో అంటించేసి తర్వాత ప్లాస్టర్ వేయండి, అప్పుడు స్ట్రాంగ్గా ఉంటుంది, ఊడిపోకుండా. బుజ్జి వినాయకుడిని కూడా తయారు చేశానండి. పసుపు వినాయకుడు, పసుపు గణపతిని తయారు చేశాను. చూసారా ఎంత బాగుందో అసలు. ఆ చైర్కి, ఆ వినాయకుడికి అసలు బాగా సెట్ అయిపోయింది కదండి, చాలా బాగుంది. నాకైతే భలే నచ్చేసింది అసలు. అలా ఫ్లవర్స్తో చుట్టూతా డెకరేషన్ చేశాను. వినాయకుడినే కాదండి, ఏ బొమ్మైనా పెట్టుకోవచ్చు, అది మన ఇష్టం అండి. వినాయక చవితి కాబట్టి నేను వినాయకుడిని అయితే పెట్టాను. ఎలా ఉంది మరి నా ఐడియా? బాగుందా? ఇంత కష్టపడి చేస్తున్నాను కానీ ఎవరు కూడా లైక్ చేయట్లేదండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు. లైక్ చేస్తేనే కదండి నాకు కూడా మోటివేషన్గా ఉంటుంది, వీడియోలు ఇంకా చేయాలని అనిపిస్తుంది, ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్.